కొంచెం దాని వాళ్ళకు హెల్ప్ చేయాలి. హాయిగా ఆ 400 ఎకరాలు పక్కా ప్రభుత్వ భూమి. ఇప్పుడు మనం ఈ వార్త చూసుకుంటే మనకి ఏమనిపిస్తుంది అంటే ఏది సుప్రీంకోర్టు కమిటీ వచ్చి తేల్చేసినట్టు ఆ 400 ఎకరాలు పక్కా ప్రభుత్వ భూమి అని తేల్చేసినట్టు అనిపిస్తుంది ఈ వార్త చూస్తే. కానీ లోపల చూస్తే కంచగచ్చిబౌలి ల్యాండ్స్ పై సుప్రీంకోర్టు ఎంపవర్డ్ కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం నివేదిక. ఇది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదిక. ప్రభుత్వాన్నే కావచ్చు, కాదంటలేదు. కాకపోతే ఏంటంటే హెడ్లైన్ ప్రభుత్వానికి అనుకూలంగా పెట్టడం కోసం ఎంతసేపు దాని లాంటిదో ఈ హెడ్లైన్. రికార్డులో ఎక్కడా అడవి అని లేదు, హెచ్సియుకు సంబంధం లేదని హైకోర్టు చెప్పింది. 1975లోని పరిస్థితులు కూడా ఇప్పుడు అక్కడ లేవు. చిన్న నీటి కొలను సహజ రాక్ ఫార్మేషన్ను తొలగించాం, ఆ ఏరియాను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతామని వెల్లడి, కేటాయింపులు, కోర్టుల తీర్పులు, కేబినెట్ నిర్ణయాలు ప్రస్తావన, ఫేక్ వీడియోలు, ఫేక్ ఫోటోలతో తప్పుడు ప్రచారంపై వివరాలు అందజేత. కంచగచ్చిబౌలిలో 400 ఎకరాలను పరిశీలించిన కమిటీ విద్యార్థులు, హెచ్సియు పాలకవర్గంతోనూ సమావేశం, వివిధ పార్టీల నుంచి వచ్చిన విజ్ఞప్తులను తీసుకున్న కమిటీ అంటూ ఇప్పుడు ఏది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఏదైతే కమిటీ ఉందో ఎంపవర్డ్ కమిటీ, ఆ కమిటీ కంచగచ్చిబౌలి ఏదైతే హెచ్సియు భూములు ఉన్నాయో ఆ హెచ్సియు భూముల దగ్గరకు వచ్చి పూర్తి స్థాయిలో దాన్ని ఎంక్వైరీ చేసి వివరాలు తీసుకొని పోవడం జరిగింది. అయితే ఈ సందర్భంలో అటు భారతీయ జనతా పార్టీ, ఇటు బీఆర్ఎస్, ఆ తర్వాత కాంగ్రెస్ ముగ్గురు కూడా ఆ కమిటీకి ఒక నివేదికనిచ్చిర్రు. ఏది ఒక వివరణ ఇచ్చిర్రు. ఏమని? ప్రభుత్వం ఇచ్చినటువంటిది ఏంటంటే ఈ భూమి ప్రభుత్వ భూమి అనేటువంటి నివేదిక ఇచ్చిర్రు. బీఆర్ఎస్ పార్టీ ఏమి ఇచ్చిందంటే దీనిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ జరిగి ఆ భూమి దానికే దక్కాలని. భారతీయ జనతా పార్టీ ఏం చేస్తుందంటే ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిపి భూములు మింగే ప్రయత్నం చేసిరు అనేటువంటి నివేదిక వాళ్ళు ఇచ్చారు. సో ఇక్కడ ఈ 400 ఎకరాల భూమి చుట్టూ దాదాపు 15 రోజుల పూట గడిచింది మంచిగా. కానీ ఎస్ఎల్బిసి టన్నెల్లో మునిగిపోయిన శవాలు ఇంకా అన్నీ ఉన్నాయి. ఏవేవి? ఇంకా 6 శవాలు అన్ననే ఉన్నాయి. ఉందా ఆపరేషన్, ఆగిపోయిందా, ఏం తెలియదు. ఇక